సజీవుడైన పునరుద్ధానుడైన మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమించుచున్నాడు. తన కృపలో జ్ఞాపకం చేసుకొని తన నోటి మాట ద్వారా మనల్ని జీవింపచేయనిస్తున్నాడు. దేవునికి వందనాలు. ఆయనను ఆరాధించగలిగిన, ధ్యానించగలిగిన, ఆయన మాటలు వినగలిగిన ఆరోగ్యాన్ని ప్రభువు మనకు దయచేశాడు. దేవాదేవునికి వందనాలు. రోమాపత్రిక 1వ అధ్యాయంలో 2వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాము. శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను నిరూపింపబడెను. యేసు యొక్క పునరుద్ధానము నిరూపించబడినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నిరూపణ అన్నటువంటిది మనకు వాక్యములో ప్రవచనాల నెరవేర్పు ఒక రకమైనటువంటి నిరూపణ, ప్రత్యక్ష సాక్షులు మరొక రకమైనటువంటి నిరూపణ, అంటే అనుభవపూర్వకమైనటువంటి నిరూపణ. యేసు బోధలో ఉన్నటువంటి శక్తి ద్వారా, అంటే ఆ బోధలో ఉన్నటువంటి శక్తి ద్వారా ఆయన పునరుద్ధానము నిరూపించబడినది. ప్రత్యక్షంగా ఆయన అనేకులకు కనపడెను. యేసు పునరుద్ధానము యందు విశ్వాసము క్రైస్తవ జీవితానికి ఒక గొప్ప పునాది. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో యేసు యొక్క పునరుద్ధానము, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి పునరుద్ధానమును అనేక విధాలుగా ఆయన నిరూపించడం జరిగినది. దేవునికి స్తోత్రం. ఈ పునరుద్ధానములో ఒక వ్యక్తిని మనము ఎన్నుకొని ధ్యానం చేస్తున్నాము. యేసు పునరుద్ధానము అయినప్పుడు జరిగినటువంటి అనేక సంఘటనలు, ఆ సంఘటనలలో పాల్గొన్నటువంటి అనేక వ్యక్తుల యొక్క జీవితాలను మనము పరిశీలిస్తున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 11వ వాక్యము. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ అధ్యాయము 11వ వచనము. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వాక్యము. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, నిన్న దినమున నేను ఈ యేసును చూడాలని, కనుగొనాలని, దర్శించాలని ఆమె యొక్క ప్రయాసము గురించి వాక్యము చెప్పిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో ఒక ప్రార్థనలో ఆ భారాన్ని తిరిగి నాకు జ్ఞాపకం చేసి, నేను కూడా ఆ ప్రార్థన చేయడానికి ఎంతో ఆశపడ్డాను. ఆ ప్రార్థన చేయడానికి ఎంతో ఇష్టపడ్డాను. ప్రభువా, నాకు కూడా కనపడుము, నేను నిన్ను చూడాలని నాకెంతో ఆశ ఉన్నది ప్రభువా. అంటే ఇక్కడ యేసుక్రీస్తుని చూడాలి అన్నటువంటిది, ఇది పరలోక దర్శనము. ఆయన దొరుకుట, లేకపోతే ఆయనను మనము కనుగొనుట, లేకపోతే ఆయనను మనము చూచుట, అది ఎంతగానో నా హృదయ అంతరంగంలో నుండి ప్రభువా నాకు కనపడుము, నేను నిన్ను చూడాలని. హల్లెలూయా. ఆయనను చూస్తే అంటే ఆయనను మనం దర్శించుకుంటే
ఎన్నో ఎన్నో ప్రత్యక్షతలు, అది మనం చెప్పన సత్యం కానటువంటి ప్రత్యక్షతలు. అందుకని ఒక భక్తుడు ఎంత మంచి పాట పాడతాడంటే, నాకు ఈ పాట చాలాసార్లు నాకు ఇష్టమైనటువంటి పాట. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఒక వ్యక్తి, దావీదు గారు, ఒక కొండనెక్కుతున్నాడు. ఎందుకు ఎక్కుతున్నావయ్యా కొండనంటే, ఆయన దేవుని ముఖమును దర్శనము చేసుకోవాలని, ఆయనను చూడాలని. చక్కని ప్రభుని మోము చూడా, చక్కని ప్రభు నీ ముఖము చూడ ఎక్కుతున్నాడు. ఇది ఎక్కలేకపోతున్నాను ప్రభువా, హల్లెలూయా. ఇది వెంటనే వెళ్ళి యేసుక్రీస్తుని చూచేటటువంటిది కాదు, మనం అనుకున్నప్పుడు, మనకు కావాలనుకున్నప్పుడు. అయితే దానిలో ఎంతో శ్రమ ఉన్నట్టు వాక్యపు వెలుగులో మనం గమనిస్తున్నాం. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నేను వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నేను వెదుకుచున్నాను దేవా, నాకొక్కసారి కనిపించరావా. హల్లెలూయా. యేసుక్రీస్తుని వెదకుట, అది మీకు కొత్తగా ఉన్నదో పాతగా ఉన్నదో నాకు తెలియదు కానీ, నాకైతే ఇది కొత్త విషయం. నా వ్యక్తిగత జీవితానికి కొత్త విషయం. యేసుక్రీస్తుని వెదకుట. హల్లెలూయా. వాక్యం చదువుట, ప్రార్థన చేయుట, పరిచర్య చేయుట, బోధించుట. ఇంతకాలంలో నేను ఎప్పుడు కూడా ఆ ప్రార్థన నేను చేయలేకపోయాను. మిత్రుడా నా ఆశ్రయం నీవే, శత్రువుల ఎడ నా కోట నీవే. మిత్రుడా నా ఆశ్రయ నీవే, శత్రువుల ఎడ నా కోట నీవే. స్తుతికి కారణభూతుడ నీవే, స్తుతికి కారణభూతుడ నీవే. నీ కొరకే నేను వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా. మొర మొర అంటే ఏడ్చుట. అందుకనే మనము యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనంలో ఒక స్త్రీ ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందంటే, ప్రభువు కనపడలేదు, ప్రభు కావాలి, ప్రభుని చూడాలి, ప్రభుని పట్టుకోవాలి, ఇంకొక మెట్టు ఎక్కువ ఎక్కితే ప్రభుని ఎత్తుకోవాలి. హల్లెలూయా. ప్రభుని ఎత్తుకోవాలి. ఈ మధ్యలో నేను ఒక మంచి పాట ద్వారా ఎంతో, అంటే ఆ పాటలో ఉన్నటువంటి మాధుర్యము, ఆ పాటలో ఉన్నటువంటి జీవాన్ని, అది ఒక ఇంగ్లీష్ సాంగ్, అది ఇంగ్లీష్ సాంగ్. మీరు ఎప్పుడైనా ఆ పాట యూట్యూబ్లో మీరు చూచి దాన్ని గమనించవచ్చు. మేరీ డిడ్ యు నో. మేరీ డిడ్ యు నో అంటే, మరియకు యేసుక్రీస్తు పుట్టినప్పుడు అనేక విషయాలు, నీకు పుట్టినటువంటి బిడ్డ అనేకులను స్వస్థపరుస్తాడన్న విషయము నీకు తెలుసా? నీకు పుట్టినటువంటి బిడ్డ అనేక చీకట్లో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి తెస్తాడన్నటువంటి విషయము నీకు తెలుసా? మరియా, నీవు నీ కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నప్పుడు దేవుని ముఖమును ముద్దు పెట్టుకున్నావన్న విషయము నీకు తెలుసా? మేరీ, when you kissed your child,
డిడ్ యూ నో దట్ యూ హ్యావ్ కిస్డ్ ద ఫేస్ ఆఫ్ గాడ్? హల్లెలూయా! నాకెంత అది నేను చలించిపోయాను. ఆ ఒక్క పదమును బట్టి నేను ఆ పాట ఎప్పుడు వినడానికి ఇష్టపడుతుంటా. మేరీ, డిడ్ యూ నో వెన్ యూ కిస్ యువర్ చైల్డ్ యూ హ్యావ్ కిస్డ్ ద ఫేస్ ఆఫ్ గాడ్? హల్లెలూయా! యేసు ముఖాన్ని ముద్దు పెట్టుకునుట, యేసును చూడాలని ఆశించుట. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలో అంటే యేసును చూడాలన్నటువంటి ఆశను పుట్టించునుగాక. ఏమైతది యేసుక్రీస్తుని చూస్తే? ఇప్పుడు మనం చాలా మందిని చూడడానికి వెళ్తుంటారు కొంతమంది. ఎంతగా వెళ్తారంటే, ఈ మధ్యలో ఒక ఇన్సిడెంట్ అయింది తెలంగాణలో. ఒక వ్యక్తిని చూడ్డానికి పోయి ఒక స్త్రీయే చనిపోయింది ఆ తొక్కిసలాటలో. ఇంకా కొంతమంది ఇంకొకరిని చూడడానికి పోయి స్టాంపీడ్ అంటారు. అందరూ ఒకరినొకరు తొక్కుకొని ఒకరిని చూడాలని. ఎందుకు చూడాలని? అంటే నాకు చాలా ఇష్టం, ఆయనంటే చాలా ఇష్టం, ఆయనను చూడాలని. అయితే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఒక జవాబుందండి. యేసును చూడాలి. ఎందుకు చూడాలి? చూడకపోతే ఏమైతది? ఇప్పటి వరకు ఏం నష్టమైంది? బాగానే ఉన్నాం గదా! యేసు ప్రభువుని చూడకపోతే ఏమవుతది? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. యేసును చూస్తే ఏమైతది? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించియున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. పందెముంది అందరికీ, పరిగెత్తే పందెము. అక్కడికి పరిగెత్తున్నాము, ఆ కొండ మీదకి ఎక్కుచున్నాము. ఆయన గుడారంలో నివసించుటకు మనము ఎక్కుతున్నాము. అయితే ఓర్పు కావాలి, ఓపికతో కావాలి, విధేయత కావాలి. ఇవి రెండు ఎప్పుడు వస్తాయంటే యేసును చూచినప్పుడు ఆ ఓర్పు మనకు వస్తుంది. హల్లెలూయా! సిలువ వేయబడిన యేసును చూస్తే మనకు ఓర్పు వస్తుంది. కనుక యేసయ్య నేను నిన్ను చూడాలని. ఒక స్త్రీ అయితే ఏడుస్తుంది, నేను నిన్ను చూడాలి. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యను చూడాలని. ఎంత అద్భుతమైనటువంటి పాట. అంధకారములో ఆ అంధుడ నేనైతిని, యేసుని చూడలేని దర్శించలేని కన్నులు అంధకారమయం. యేసును చూడలేని దర్శించలేని కన్నులు అంధకారమయము. కనుక యేసును చూడాలి. కనుక ఈ దేవా నేను అంధకారంలో ఉన్నాను, అంధకారములో ఆ అంధుడ నేనైతిని, నిన్ను చూచే నేత్రములు నా కొసగునా నజరేయుడా. నిన్ను చూచే నేత్రములు ప్రభువా నాకు దయచేయి. ఈ మొరలు ఈ హృదయాంతరంగంలో నుండి రావలసినటువంటి మొరలు, ఆ పాట రాసినటువంటి వ్యక్తి ఆ పాట అంటే ఒక మొర, అది పాట. నిన్ను చూచే నేత్రములు ప్రభువా నాకు కావాలి. ఎట్లా కనపడతాడు, ఎట్లా దర్శిస్తాడో మనకు తెలియదండి.
ఇదే యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో 21వ వచనంలో కొంతమంది యేసును చూడాలనుకున్నారంటండి. 12వ అధ్యాయంలో యేసును 12వ అధ్యాయం 21వ వచనము. దీనికంటే ముందు నేను ఇంకొక విషయం చెప్పి దాని దగ్గరికి వస్తాను. 6వ అధ్యాయము 26వ వచనంలోనే యోహాను సువార్తలో యేసును కొంతమంది వెదుకుచున్నారంట. యేసు ఎక్కడ పోయిండు? మేము యేసయ్యని చూడాలి, చూడాలి అని కలుసుకోవాలి అని చాలా దూరం ప్రయాణం చేసి వస్తున్నారు. మొత్తానికి యేసు ప్రభు కనపడ్డాడు. కనపడిన తర్వాత యేసయ్య నువ్వు ఎక్కడ పోయినావు? అసలు మీ కొరకు మేము ఎంత వెతుకుతున్నాము. చూడండి, ఆరవ అధ్యాయము 25వ వచనం. 24 నుంచి చదువుతున్నాను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జన సమూహము చూచినప్పుడు వారా చిన్న దోణిలెక్కి యేసును వెదకుచూ. చూడండి, కొంతమంది జన సమూహము యేసును వెదకుచూ కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివిని అడగగా యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకు వెతుకుచున్నారు అంటే, రొట్టెలు తిని తృప్తి పొందారు. ఈయన దగ్గరికి పోతే ఇంకా రొట్టెలు దొరుకుతాయి. శరీర సంబంధమైనటువంటి తృప్తి ఉంది. అది నిజమే, అబద్ధమేం కాదు. సరే, మరలా యేసు ప్రభు కావాలి. ఎందుకు? ఈ ఈ శరీర అవసరతలు యేసుక్రీస్తు తీరుస్తున్నాడు. దానికంటే మించినటువంటిది ఏదైనా అంటే ఇక్కడ ప్రభు సూచక క్రియలు చూచుట వలన కాదు అంటే, యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని బోధించడానికి శరీర సంబంధమైన వాటితో ప్రారంభించి ఆత్మీయమైనటువంటి వాటితో ముగిస్తాడు అన్నటువంటి విషయము అప్పుడు చాలామంది గుర్తించలేదు, ఇప్పుడు కూడా గుర్తించలేదు. వింటున్నటువంటి నీకు యేసుక్రీస్తు ఎందుకు కావాలి అంటే, స్వస్థత కావాలి అంటే, ఉద్యోగం కావాలి అంటే, ట్రాన్స్ఫర్ కావాలి అంటే, మంచి చదువులు కావాలి అంటే, నా పిల్లలకు మంచి ఆరోగ్యం కావాలి. వెరీ గుడ్, తప్పు కానే కాదు. దాని తర్వాత పైన మెట్టు రెండవ భాగము, నువ్వు యేసుక్రీస్తుని ఎందుకు చూడాలని వస్తున్నావంటే, మళ్ళా వాటి కొరకే ఎప్పుడు వెదకుట కాదు. యేసయ్య నిన్ను చూడాలి, నిన్ను వెదకాలి. దేని కొరకు అంటే, నిత్యమైనటువంటి వాటిని, అనేక ప్రత్యక్షతలు, సూచక క్రియలు, వాటి యొక్క నెరవేర్పుల కొరకు. ఆయన నాకు ఏం బోధిస్తాడో మనకు కనపడితే, ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా. ఎంత అద్భుతమైనటువంటి పాట ఇది. ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. నిజంగా ఆయన సమీపించరాని తేజస్సులో అంటే, సమీపించరానంటే మనం ఆయన దగ్గరికి పోలేనటువంటి తేజస్సు. కానీ అయినా ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకొనగలడు. సీనాయి కొండ మీద
మోషేకు తన మహిమ ద్వారా ప్రత్యక్షపరుచుకున్నటువంటి. అందుకే అన్నపానములు మరిచి నీతో గడుపుట పరలోక అనుభవమే. ఆ పాటలు ముఖదర్శనము చాలయ, నీ ముఖదర్శనము చాలయ. అయితే ఇక్కడ కొంతమంది యేసును చూడాలి, యేసును చూడాలి, యేసు కావాలి. యేసు కావాలి దేని కొరకు అంటే శరీర అవసరతలు కొరకేనా, ఇంకా ఆయన ప్రత్యక్షతల కొరకేనా? మొత్తానికి మనం ఈరోజు ఒక పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాము. అదేంటయ్యా అంటే యేసును చూడాలి. ఎట్లా చూస్తాడో మనకు తెలియదు, ఎట్లా మనోనేత్రాలు తెరవబడతాయో మనకు తెలియదు. యేసును చూచినటువంటి అనుభవము మనము క్రైస్తవ స్థిర విశ్వాస ప్రయాణానికి అది ఒక బలము. ఇంత బలంగా ఈ క్రైస్తవుడు, ఈ క్రైస్తవురాలు ఇంత స్థిరంగా ఉన్నాడంటే కారణం ఏంటి అంటే యేసయ్య దర్శనము కలిగి ఉంటుంది. యేసయ్య దర్శనం కలిగి ఉంటుంది. ఇప్పుడు రండి యోహాను సువార్త 12వ అధ్యాయము 21వ వచనము. యోహాను సువార్త 12వ అధ్యాయము. అక్కడ కూడా కొంతమంది వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా మేము యేసుని చూడగోరుచున్నామని అతనితో చెప్పగా. యెరూషలేముకు వచ్చారు, పండగకు వచ్చారు. ఏంటి పండగలో, వాట్స్ స్పెషల్ అబౌట్ దిస్ ఫెస్టివల్? యేసుని చూడాలి. ఫిలిప్పు వచ్చి ఆంద్రేతో చెప్పాను, ఆంద్రే ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పి, అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉంటే యేసును మేము చూడాలి చూడాలి చూడాలంటే రండి అని. ఇప్పుడు ఎట్లా చూడాలి అంటే ఆయన బోధలను చూడండి. ఆయన బోధలను చూస్తే గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఇండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఏంటి సార్, అసలు మేము చూడాలని వస్తే ఇదేంది నువ్వు కొత్త బోధిస్తున్నావు తన మరణం గురించి అని చెప్తూ, ఇప్పుడు మీ గురించి తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనపడ్డాడా యేసయ్య? యేసయ్య కనబడితే ప్రాణమును ప్రేమించరు, తమ ప్రాణాలని ప్రేమించరు. ఇటువంటి యేసయ్యని ఎక్కడ చూసేది? ఏం లాభం యేసయ్యని చూస్తే? ఇంకా ఇది ఎంతో నష్టమే కనపడుతుంది. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొను, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు. అద్భుతమైనటువంటి మాట. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వాక్యం నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. ప్రభువా వీళ్ళందరూ పరలోకంకి వచ్చారు, ఎట్లా? వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు, వానిని ఘట సర్పాన్ని గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అంటే యేసయ్యని చెప్పినట్టే యేసయ్యని చూడడానికి వచ్చారా? యేసయ్యని చూడాలని ఆశిస్తున్నారా? యేసు దగ్గరకు చూస్తే మళ్ళా నువ్వు పోయేటప్పుడు ప్రాణమును ప్రేమించవు. ప్రాణం దక్కించుకోవాలి సార్, నేను చనిపోయిన తర్వాత మళ్ళా లేవాలి, నేను బ్రతకాలి అంటే అది పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనసు ఇస్తాడండి వారికి. తమ ప్రాణములను ప్రేమించరు అంటే
దాని అర్థం ఏంటంటే ఇంతకుముందు మనము 6వ అధ్యాయంలో 26వ వచనంలో యోహాను సువార్తలో ఎప్పుడూ తమ ప్రాణమును ప్రేమించుకొని యేసయ్య దగ్గరకు పోతే ఏదైనా దొరుకుతుంది అన్నటువంటి ఆశతో శరీర సంబంధమైనటువంటి విషయాలకే యేసుక్రీస్తుని పరిమితం చేసినటువంటి ఆ సంగతిని మనము అక్కడ చూస్తాం. అయ్యా, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. ఎవరైనా నేను పరిచర్య చేస్తా, నేను యేసయ్యను సేవిస్తా అంటే యేసును వెంబడింపవలెను. నో అదర్ మ్యాన్, నో అదర్ సిస్టమ్. చూడండి, చాలా మంది ఒకటి క్రియేట్ చేస్తున్నారు, నన్ను వెంబడించండి అని. మమ్మల్ని వెంబడించండి, మా దగ్గరికి రండి. నీ దగ్గరకు వచ్చిన నిన్ను వెంబడించిన యేసుక్రీస్తును వెంబడించినట్టే అయితే వస్తాం. ఇది స్టాండర్డ్, ఇది స్టార్టింగ్ పాయింట్. ఇది యేసును వెంబడించుతా అంటే ఇప్పుడు యేసయ్య ప్రత్యక్షంగా శరీరంలో లేడు కదా. ఆయన ఎక్కడికి పోతే అక్కడికి ఎట్లా పోయేది మనము కదా. కానీ యేసుక్రీస్తు యొక్క ఆత్మను కలిగినటువంటి వారంగా ఆయన స్వభావము కలిగి మనము జీవించుటయే ఆయనను వెంబడించుట. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందు యేసును చూడాలని కోరుకునుట, ప్రార్థించుట, ఆశించుట, కొండనెక్కుట, మొరపెట్టుట ఎంత బాగుంటుంది. యేసును చూడాలి. హల్లెలూయా. ఒక ఆయన యేసును చూడాలని జక్కయ్య గారు యేసును చూడాలని ఆయన వెళ్తే అందరు గుంపు గుంపు ఆయన గురించి ఎన్నో మాటలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు, చరిత్ర విని ఈయన ఎట్లా ఉంటాడో అని చూడ్డానికి వెళ్తే ఏంటి ఏంటి ఫలితం ఏమొచ్చిందయ్యా యేసయ్యను చూస్తే అంటే ఆ ఇంటికి రక్షణ మారిపోయింది. అంతా మారిపోయింది. జీవితము మారిపోయింది. అయ్యా ప్రభా, నేను సంపాదించిన దాంట్లో అంత అన్యాయం సొమ్ముంది ప్రభా. మొత్తం నేను సగం ఆస్తి బీదలకు ఇచ్చేస్తా. ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకుంటే 4 వారికి తిరిగి చెల్లిస్తా. ఇది దాని యొక్క రెస్పాన్స్. యేసయ్యను చూస్తే మారు మనసు. యేసయ్యను చూస్తే మారు మనసు. మారు మనసు లేదా? యేసయ్యను చూడలేదు. ఏదైనా మార్పులు జరిగాయా? ఏదైనా మార్పులు ఈ మధ్యలో జరిగాయా? కొత్తగా యేసయ్య నిన్ను మార్చుకోమని చెప్పాడా? చిన్న చిన్న విషయంలో కూడా ప్రభువు నా వ్యక్తిగత జీవితంలో మెల్లమెల్లగా మెల్లమెల్లగా నేను చేసే తప్పిదాలను ఆయన నాకు చూపిస్తున్నాడు. కనబడుట. ఎప్పుడైతే దేవుడు నాకు అది చెప్పాడో, ఒక తప్పును చూపించాడు. నేనేం తప్పు చేసేవాడినంటే రీసెంట్ వరకు ఎక్కడైనా ఈ మాల్స్లోనికి అంటే మాల్స్లోనికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ ఇంగ్రీడియంట్స్ అక్కడ ఓపెన్గా పెట్టింటారు. గోధుమలు,
కందిపప్పు, పల్లీలు. నేను అవి తీసుకొని తినేవాడిని. నాకు ఇష్టం అవి ఇంగ్రీడియంట్స్ అంటే ఇష్టం. ఏదో ఒకటి నమ్మలాలి అన్నటువంటిది నాకు ఇష్టం. వాళ్ళు కూడా ఎవరు ఏమనరు. అవి తీసుకొని నోట్లో వేసుకోవడం, షుగరు, అన్నీ ఓపెన్గా ఉంటాయి. మీకు తెలుసో తెలియదు. తర్వాత నాకు చాలా కాలం నేను అది చేస్తూ వచ్చాను. రీసెంట్గా దేవుడు నాతో మాట్లాడాడు. తప్పు చేయకూడదు అది. దాన్ని కనబడుట, దాన్ని వెంబడించుట, ఇంకా ఎన్నున్నాయో బయటపడనటువంటివి. మనము ఇదేం కాదులే అనుకున్నటువంటివి ఎన్నున్నాయో కదండి. యేసు ప్రభువుని చూచుట, యేసు ప్రభు కనబడితే మన నేత్రాలు తెరవబడితే మారు మనసు, మార్పులు. ఉం? ఈరోజు ఆ సత్యాన్ని మనము నేర్చుకుంటున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో 39వ వచనంలో, 39:40 అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేనీ లోకమునకు వచ్చి తినని చెప్పాను. చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను. ఐరానికల్ స్టేట్మెంట్. అంత విచిత్రం ఇది. నువ్వు యేసుక్రీస్తును చూచావా? చూశాను సార్. నేను బాగా చూశానంటే నువ్వు ఫస్ట్ గుడ్డివానివి కావాలి. ఏం చూడడం లేదు సార్. అసలు అసలు నాకు కనపలేదు యేసయ్యను. కనపడితే నాలో ఎన్నో మార్పులు వస్తాయి, కానీ కనపడడం లేదు యేసుక్రీస్తు. అంటే నీ కనులు తెరవబడతాయి. హల్లెలూయా. అది ఆ అంతరంగంలో ఆ ఆశ, ఆ కోరిక, ఆ మొర, ఆ ప్రార్థన, నేను యేసును చూడాలి. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, గాని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక, అంటే మేము చూస్తున్నామని చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపం ఇంకా మీలో నిలిచి ఉన్నది. ఏంటయ్యా ఇంత కఠినమైనటువంటి మాట? ఎవరైనా నీకు కనపడుతుందంటే, బాగానే కనపడుతుందంటే మీలో పాపం ఉంది. మీకు కనపడుతుందంటే ఎంత కనపడలేను సార్, కనపడడం లేదు. ఏసైనా ఏం కనపడడం లేదు, ఇంతవరకు అసలు కనపడలేదు నాకు అంటే, మారు మనసు పొందడానికి మన కనులు తెరవబడతాయి. హల్లెలూయా. ప్రార్థన మనం చేసుకుందాం. ప్రార్థన మనం చేసుకుందాం. యేసును చూడాలని, యేసు కనపడాలని. కనపడితే ఏంటి అంటే మారు మనసు వస్తుంది. హల్లెలూయా. ఎక్కలేని ఎత్తైన కొండ, ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభుని మోము చూడా, చక్కని ప్రభుని మోము చూడ, నిన్ను వెదకేను నేను దేవా, ఒకసారి కనిపించరావా, ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నాకొకసారి కనిపించరా. జీవం గల తండ్రి,
ప్రభువా మాకు కనపడము. ప్రభువా మా కనులను తెరువుము ప్రభువా. మనోనేత్రం తెరువుము ప్రభా. మారు మనసు పొందుటకు ప్రభా, నిన్ను వెంబడించుటకు ప్రభా. తండ్రి, ఓపికతో మా ముందున్నటువంటి పరుగు పందెంలో పరిగెత్తుటకు ఈ దర్శనము చాలు ప్రభా. ఈ మాటలు ప్రభా మాలో నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.